తెలంగాణ రాజకీయాల్లో హఠాత్తుగా కొత్త ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం ద్వారా రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ సమావేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది అధికారికంగా చెప్పలేనప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దాని వెనకాల వ్యూహాలను ఊహించడంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ అనుబంధ మీడియాలో ఓ కథనం ప్రచురించబడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవిని అభ్యర్థిగా నిలబెట్టే యోచనలో ఉందని, ఎన్నికల్లో ఓటమి భయం కాంగ్రెస్ ను చిరంజీవి లాంటి ప్రఖ్యాత వ్యక్తిని రప్పించేందుకు ప్రేరేపించిందన్నది ఆ కథన సారాంశం. ఈ ప్రచారంతో కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్ సృష్టించాలన్నది బీఆర్ఎస్ మైండ్ గేమ్ గా చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. కానీ ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఉప ఎన్నిక అవసరమైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సింపతి ఓటు ఆశించి మళ్లీ గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అజారుద్దీన్ మళ్లీ బరిలోకి దిగుతారో లేక మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతారో ఇంకా స్పష్టత అయితే లేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ అనుబంధ మీడియా ఎటు చూసినా ఊహాగానాలతో నింపేస్తోంది. చిరంజీవి టికెట్ కోసం సిద్ధమయ్యారని, లేకపోతే ఇంకెవరైనా సినీ ప్రముఖుడు అభ్యర్థిగా ఉంటారని వార్తలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. పార్టీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. కేసీఆర్ కుటుంబంలోనూ అవగాహన లేకపోవడమే కాక కేటీఆర్ నాయకత్వ సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే కేటీఆర్ మీద విమర్శలు పెరిగే అవకాశాలున్నాయి. కవిత ఇప్పటికే నేతృత్వంపై ఆగ్రహంగా ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వైపు చూస్తున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి మరిన్ని ఉప ఎన్నికలకు దారితీయాలన్న కేటీఆర్ ప్రణాళికలు ఫలించలేదు. ఇప్పుడు కనీసం జూబ్లీహిల్స్ లో అయినా విజయం సాధించాల్సిన ఒత్తిడి బీఆర్ఎస్ పై ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఎత్తుగా చూపించే మీడియా కథనాలు రాజకీయ శత్రువులపై ఒత్తిడి టాక్టిక్స్ అనే అభిప్రాయాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి బరిలో దిగుతారా లేక ఇదంతా రాజకీయ వ్యూహానికి భాగమా అనే సందేహాలు త్వరలో తేలనున్నాయి. కానీ ఈ కథనాల వెనుక దర్శకత్వం వహించేది ఎవరో స్పష్టంగా కనిపిస్తోంది. అది కేటీఆర్ అనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.